హలో! నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్. ఈరోజు మనం గుత్తి మసాలా ఫ్రై చేసుకుందామా? చాలా బాగుంటుంది. సాంబార్ రసంలోకి అద్దరిపోతుందనమాట. వేడి వేడి అన్నంలో తిన్నా నిమ్మకాయ పిండుకుని వావ్ అనాల్సిందే. ముందు మీరు చూసారు కదా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, నేను ఇవన్నీ మిక్సీ కొట్టేసుకున్నాను. అది పక్కన పెట్టుకున్న ముద్ద. దాంట్లోకి కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, పసుపు, ఉప్పు మీకు రుచికి సరిపడగా వేసుకోండి. అంటే మీరు కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి మీరు రోజు ఎంత వేసుకుంటున్నారో అంతే వేసుకోండి. నేను మట్టికి కారం ఎక్కువ వేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకుని మనం సమపాళ్ళుగా కలపాలి అన్నమాట. మన వంకాయలు ఉన్నాయి కదండి, దాన్ని నేను కత్తిపీటతో కట్ చేసుకున్నాను. నిలువుగా 4 చీలికలు చీల్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక వాటర్లో సాల్ట్ వేసుకుని ఆ నీటిలో నానబెట్టుకున్నాను. ఎందుకంటే గాఢ పట్టేస్తాయి అంటారు కదా, అందుకని ఆ వాటర్లో సైడ్ పెట్టుకున్నాను. ఈలోగా నేను ఏదైతే మిక్సీ కొట్టుకున్నానో మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర మిక్సీ కొట్టేయండి బాబు. ఆహా ఏమి రుచి! ఈ సాంగ్ వింటూ చేసుకోండి, చాలా బాగుంటుంది. అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని ఇవన్నీ మిక్సింగ్ 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 బాగా కలపాలన్నమాట. నేను నా సీక్రెట్ మసాలా ఇంకొకటి కూడా వేస్తున్నాను. కొంచెం నువ్వులు, పల్లీల పొడి, పుట్నాల పొడి, మీ దగ్గర అలాంటి పొళ్ళు ఉంటే వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, ఎందుకంటే ఇది ఫ్రై టైప్ కదా, సో చాలా బాగుంటుంది. నేనైతే నా మసాలా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, ధనియాలు, గసగసాలు, యాలకులు, లవంగం, చెక్క, తర్వాత నువ్వులు అవి మిక్సీ కొట్టుకుని వేసుకుంటున్నాను అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఇది ఒక ఆప్షనల్ అంతే. సో శనగపిండి 1/2 టీ స్పూన్ కానీ టీ స్పూన్ కానీ వేసుకోండి. ఇది ఫ్రై ఐటెం కాబట్టి చాలా బాగుంటుంది గుత్తి వంకాయలోకి వేస్తే. ఓకే, ఇది బాగా మనం కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదండి, మనం వాటర్ వేస్తే పలచగా అయిపోద్ది. సో మనం వాటర్ వేయకుండా మంచిగా ఇలా పిసుక్కోవాలన్నమాట, కలుపుకోవాలి. అంతా మసాలా కారం అంతా బాగా పట్టాలి ఆ పేస్ట్కి, ఆ ఉల్లిపాయల పేస్ట్కి బాగా మద్దన చేయాలన్నమాట. ఏదైతే ఉన్నాయో మనం కడిగేసిన వంకాయలు ఉన్నాయి కదా, పక్కన పెట్టుకోండి. వాటర్ పిండేసి సాల్ట్ కూడా చూసుకుంటూ వేసుకోండి. కొంచెం నోట్లో పెట్టుకుని ఇట్లా చిన్నది టేస్ట్ సరిపోతే అప్పుడు మీరు ఇందులో వంకాయ చూసారు కదా నేను ఎలా చీలుకున్నానో అలా శుభ్రంగా కడుక్కొని మసాలా అంతా వంకాయలో కూరాలన్నమాట. వంకాయ ఉంటుంది. ఓకే ఓకే, బాగా కూరారు, నూనెలో వేగుతాను, మంచిగా తినండి అని చెప్తుంది అనమాట వంకాయ. ఫన్నీ ఆర్ అన్ని వంకాయల్ని మనం ఇలాగే మసాలా బాగా దట్టించి అలా కూరలు అనమాట. కొంచెం కొంచెం కూరి పక్కన పెట్టాలన్నమాట. ఇదేంటంటే ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు బోరు కొట్టకుండా మధ్య మధ్యలో కామెడీ చేస్తున్నాను, తిట్టుకోకండి. సో నేను ప్రతి వంకాయని క్షుణ్ణంగా చూపిస్తున్నాను అనమాట. నేను ఇలా కట్ చేసుకున్నాను, మసాలా ఇలా పెడుతున్నానని మీకు చెబుతూ అందులో పెడుతున్నాను అనమాట. చూసారు కదా, నోరు చాపుతుంది, మసాలా కూర వేస్తున్నా. అబ్బా, నోటి నిండా పెట్టాను అనమాట దానికి. మసాలా పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకోండి, స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ పోసుకుని దాన్ని బాగా హీట్ చేయండి అనమాట. మీడియంలో బాగా మరగపెట్టండి. ఈలోగా ఒక్కొక్క వంకాయని చీల్చి ఉప్పు కారం పెట్టేద్దాం. మసాలా నాకు మళ్ళీ ఆ పాటే గుర్తొస్తుంది అనమాట. నిజంగానే ఉత్తన్నం వదిలేసి కూరనే తింటారు, అంత బాగుంటుంది. సో మన ఆయిల్ మరిగిపోయింది. ఇంకా మన నవనవలాడే గుత్తొంకాయలు ఏం చేద్దామా, ఆయిల్ వేసుకుని ఎక్కువ దాంట్లో ఇవన్నీ లైన్గా పెట్టేసుకోండి. ఒక షేప్ అట్లా రౌండ్గా సర్కిల్ వేసేయండి అనమాట.
ఆ మసాలా దానికి ఏమి అంటుకోదు. తిప్పుకుంటూ ఉండండి చిన్నగానే. మనం నూనెలో అలా వేయిస్తూ మగ్గబెడుతూ ఉంటే మంచిగా ఉడికిపోతుందన్నమాట. ఆయిల్లో ఫ్రై అవుతే చాలా కమ్మగా ఉంటుంది. ఇలాగా 5 నిమిషాలు మీడియంలో పెట్టి మూత పెట్టి మీరు తిప్పుతూ మళ్ళీ మూత పెట్టి తిప్పుతూ అలా ఉండాలి. లేదంటే అడుగు పట్టేసి మాడిపోతే బాగోదన్నమాట. సో నేను సిమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలకి తిప్పుతూ ఉంటే ఒక అరగంటలో మన కూర రెడీ. గుత్తి మసాలా ఫ్రై రెడీ. ఇంకేంటి ఆలస్యం, మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి. దీన్ని మగ్గబెట్టాలి. మూత పెట్టి తీసి మగ్గబెడుతూ ఉండాలన్నమాట. అలా ఎంతసేపు మగ్గబెడితే అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుంది కూర. సో నేను మూత పెట్టేశాను, మగ్గిపోతుంది. చూసారు కదా, మన వేడి వేడి గుత్తి వంకాయ మసాలా రెడీ అయిపోయింది. ఆయిల్ చూసారా పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ముక్క బాగా ఉడికిందనమాట. ఇది గనక వేడి వేడి అన్నంలో పక్కన వేసుకుని ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు. నోరు బ్లాస్ట్ అవ్వాల్సిందే, లాలాజలం ఊరాల్సిందే. ఇంకెందుకు, చేసుకుని ఆస్వాదించండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ముక్క. అది మనం మొత్తం తినేయచ్చు, ఎక్కడ ఇదేంది లేదు, బాగుంటుంది.